ఈ రోజు నాగపంచమి సీరియల్ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం. పంచమి తన పక్కనే ఉండడంతో ఎప్పుడెప్పుడు అవకాశం దొరుకుతుందా, పంచమి కడుపులోని బిడ్డని ఎప్పుడెప్పుడు చంపదామా అని జ్వాల ఎదురు చూస్తూ ఉంటుంది. ఏ చిన్న అవకాశాన్ని వదులుకోకూడదు అనుకుని పంచమిని గమనిస్తూనే ఉంటుంది. ఇంట్లో అందరూ నిద్రపోతూ ఉండడంతో జ్వాల నేరుగా పంచమి గదిలోకి వెళ్ళి పంచమిని చూస్తుంది. పంచమి మోక్ష ఇద్దరు నిద్రపోతూ ఉండడం గమనించి నేరుగా పంచమి దగ్గరకు వచ్చి పంచమి కడుపులో బిడ్డని చంపడానికి ప్రయత్నం చేస్తుంది. పంచమి నిద్రలో కదలడంతో జ్వాల పంచమిని చంపడానికి కాస్త తటపటాయించి మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చేస్తూ ఉంటుంది. అంత లోపల పంచమికి మెలక వచ్చి చూసేటప్పటికి తన గదిలో నుంచి జ్వాల వెళ్ళడం గమనించి జ్వాల ఈ టైంలో నా గదిలోకి ఎందుకు వచ్చిందబ్బా అనుకుని పంచమి జ్వాల వెనకాలే వెళ్ళడంతో జ్వాల పంచమిని గమనించి వెనక్కి తిరిగి పంచమి గొంతు పట్టుకుంటుంది. ఏమీ చేయలేని స్థితిలో పంచమి చేతికి ఫ్లవర్ వాజ్ అందడంతో దాన్ని తీసి జ్వాల నెత్తి మీద కొట్టడంతో కింద పడిపోతుంది జ్వాల. ఆ శబ్దానికి ఇంట్లో అందరూ అక్కడికి వచ్చేటప్పటికి జ్వాల ఆ నేరాన్ని పంచమి మీద తోసేసి పంచమి నన్ను చంపాలని చూస్తుంది, చూడండి నా కడుపులో కూడా బిడ్డ పెరుగుతుందని ఓర్చుకోలేక నన్ను చంపబోతుంది అని అందరి ముందు చెప్తుంది. జ్వాల చెప్పిన మాటలకు కోపంతో పంచమి జ్వాల చెంప పగలగొడుతుంది. ఎందుకు జ్వాల అబద్ధం చెప్తున్నావు అని, అత్తయ్య గారు ఇక్కడ ఏం జరిగిందో మీకు తెలీదు, తను అబద్ధం చెప్తుంది అని పంచమి వాళ్ళకి నిజం చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. నేను నా గదిలో నిద్రపోతూ ఉంటే తనే నా గదిలోకి వచ్చి నన్ను చంపే ప్రయత్నం చేసింది. నేను గమనించేటప్పటికి ఇప్పుడు ఇలా అందరి ముందు నన్ను దోషం చేసి మాట్లాడుతుంది అని పంచమి చెప్తూ ఉంటుంది. పంచమి జ్వాల ఇద్దరు ఒకేసారి ప్రెగ్నెంట్ అవ్వడం తట్టుకోలేని చిత్ర వాళ్ళిద్దరికి కడుపులు పోయి బిడ్డలు పుట్టకూడదు అని కోరుకుంటూ ఉంటుంది. అందులో భాగంగానే వాళ్ళిద్దరికి ప్రెగ్నెంట్ పోవడానికి టాబ్లెట్స్ ఏమన్నా ఉన్నాయేమో అని చిత్ర తన భర్త ల్యాప్టాప్ లో చూస్తూ ఉంటుంది. అందులో భార్గవ్ వచ్చేటప్పటికి తను కంగారు పడుతుంది. చివరికి భార్గవ్ చూసేసి అడుగుతాడు, వీడితో నీకేం పని, ఏం చేస్తున్నావు అని అడగడంతో తెలుసు కదా వాళ్ళిద్దరికి ప్రెగ్నెంట్ గా ఉందని, అది పోగొట్టడానికి టాబ్లెట్స్ చూస్తున్నాను, అందుకే నీ ల్యాప్టాప్ లో చూశాను, ఎందుకంటే రేపు ఒకవేళ బయటపడి ఏదన్నా కేసు అయితే కూడా నువ్వే ఇరుక్కుంటావు, అందుకే నోరు మూసుకుని ఉండండి, ఈ విషయాన్ని ఎవరి దగ్గర చెప్పొద్దు అని చిత్ర అనడంతో ఏంటి చిత్ర నువ్వు ఎలా మాట్లాడుతున్నావు, ఇంత ఘోరంగా ఎలా మాట్లాడగలుగుతున్నావు అని అడుగుతూ ఉంటే ఇదంతా జ్వాలే నాకు నేర్పించింది, తను ఎప్పుడు ఆస్తి కోసం అందరినీ చంపాలా చంపాలా అనుకునేది, ఇప్పుడు ఆ పని నేను చేస్తాను అని చిత్ర అనడంతో తప్పు చేస్తున్నావు చిత్ర, మనకు ఒక పాప ఉంది, ఆ విషయం మర్చిపోవద్దు అని భార్గవ్ చెప్తూ ఉంటే నాకు తెలుసులేండి మీరు నోరు మూసుకొని ఉండండి అనేసి తను అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ముఖంలో సంతోషమే లేకుండా కంగారుగా కనిపిస్తున్న పంచమిని వాళ్ళ అత్తయ్య మామయ్య పిలిచి ఎందుకు పంచమి అలా ఉన్నావు, ఏమ్మా ఒంట్లో బాగలేదా, ఎందుకు అలా ఉన్నావు అని అడుగుతూ ఉంటారు. అలాంటిది ఏమి లేదు మామయ్య, నేను బాగానే ఉన్నాను అని పంచమి చెప్పడంతో వైదేహి చూడమ్మా, నువ్వంటే నాకు ముందు కోపం ఉన్నమాట నిజమే, కానీ ఇప్పుడు నా కన్న బిడ్డ కంటే ఎక్కువగా నేను భావిస్తున్నాను పంచమి, నీకు మీ అమ్మ మీద దిగులుగా ఉంటే చెప్పు, నేను మీ అమ్మగారిని పిలిపిస్తాను అని కూడా అంటుంది. అదేం లేదు అత్తయ్య, నా భర్త నన్ను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్నారు, మీరు కూడా ఎంతో ప్రేమతో మీ బిడ్డలాగే చూసుకుంటున్నారు, అలాంటప్పుడు మా అమ్మని నేను పిలిపించుకుంటే మిమ్మల్ని అగౌరవపరిచినట్లే, మిమ్మల్ని అవమానపరిచినట్లే అని పంచమి అనడంతో ఆ మాటలకు వైదేహి సంతోషంతో పంచమిని దగ్గరకు తీసుకుంటుంది. తర్వాత నాగేశ్వరి విషయానికి వస్తే తను వెళ్ళి కరాళిని కలిసి తను చెప్పిన మాటలు విన్నప్పటి నుంచి కంగారు పడిపోతూ ఉంటుంది. పంచమిని కాపాడుకోవడం ఎలాగా అని ఆలోచించి నాగదేవతను ప్రసన్నం చేసుకుని కరాళి కుట్రను నాగదేవతకు చెప్తుంది. నన్ను ఎందుకు ప్రసన్నం చేసుకున్నావు నాగేశ్వరి, ఎంతో అవసరం అయితే తప్ప నువ్వు నన్ను పిలవవు కదా, ఇప్పుడు ఏం కష్టం వచ్చింది అని నాగదేవత అడుగుతూ ఉంటే ఆ కరాళి మామూలు మనిషి కాదు మాత, తను మన అంచనాలకు మించిపోయి ఆలోచిస్తూ ఉంది. మనకు ఆగర్భ శత్రువైన గరుడ రాజుని ప్రసన్నం చేసుకుని గరుడ శక్తిని పొంది ఆ శక్తిని మన ఫణీంద్రలోకి ప్రవేశపెట్టింది. ఇప్పుడు ఫణీంద్ర పెద్ద గరుడ శక్తిగా మారిపోయాడు. ఆ గరుడ శక్తిని పంచమి ఇంట్లోనే ఉంటున్న జ్వాల గర్భంలో ప్రవేశపెట్టింది. ఇప్పుడు ఇద్దరు గర్భవతులు ఒకే ఇంట్లో ఉన్నారు. పంచమి కడుపులో పెరుగుతున్న మన మహారాణిని నాశనం చేయడానికి జ్వాల కడుపులో పెరుగుతున్న గరుడ శక్తి అవకాశం కోసం ఎదురు చూస్తూ పంచమి మీద దాడులు చేస్తూ ఉంది. ఇప్పుడు తనని ఎలా కాపాడుకోవాలో నాకు అర్థం కావడం లేదు, అందుకే మిమ్మల్ని పిలిచాను అని తను చెప్పడంతో
ఆ పణీంద్ర ఇంతకి తెగించాడా నాగేశ్వరి? ఆ పణీంద్రకి శక్తులు లేకుండా చేసినా కూడా బుద్ధి రాలేదు. అయినా ఎలాగైనా నువ్వే పంచమి కడుపులో పెరుగుతున్న మహారాణిని కాపాడాలి. అందుకు తగిన ప్రయత్నం నువ్వే చెయ్యాలి నాగేశ్వరి. నాగలోకానికి ఎక్కువ రోజులు మహారాణి లేకపోవడం కూడా మంచిది కాదు. ఆ పణీంద్ర ఇప్పుడు గరుడ శక్తిగా మారాడు కాబట్టి జ్వాల గర్భంలో పుడితే గరుడ శక్తిగానే పుడతాడు. గరుడ శక్తిగా పుట్టిన పణీంద్ర నాగలోకాన్ని నాశనం చేయకుండా ఉంటాడా? తప్పకుండా నాగలోకాన్ని నాశనం చేస్తాడు. కాబట్టి అలా జరగకుండా నువ్వే చెయ్యాలి. పంచమి కడుపులో పెరుగుతున్న బిడ్డని క్షేమంగా కాపాడే బాధ్యత నీదే నాగేశ్వరి. అందుకు కావలసిన సహాయాన్ని నేను అందిస్తాను అని నాగదేవత భరోసా ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. జ్వాల గురించి ఇంట్లో వాళ్ళకి ఏమీ తెలియదు. తను మామూలుగానే మంచిగా మారిపోయిందని భావిస్తూ ఉంటారు. అందుకే పంచమికి జ్వాలకి ఇద్దరికి ఒకేసారి ఆ ఇంట్లో శ్రీమంతపు వేడుకలను జరిపిస్తూ ఉంటారు. ఆ సమయంలో కూడా జ్వాల పంచమిని చంపే ప్రయత్నం చేస్తూ ఉంటుంది.